ఇప్పుడు లోపలికి వెళ్ళినప్పుడు 20-25 డేస్ ఉంటారు కదా నాని, అలాంటప్పుడు పెద్ద పెద్ద సుడిగుండాలు కూడా వస్తుంటాయి మధ్య మధ్యలో. అలాంటివి వచ్చినప్పుడు మరి అంత అలర్ట్ గా ఉండాలి కదా, మరి ఏం చేస్తుంటారు? ఎప్పుడైనా షిప్ మునిగిపోవటం ఉంటుంది, లేకపోతే షిప్ అటు ఇటు కదిలి మనం పడిపోవడం జరుగుతుంది, కదులుతుంటే మీరు కొన్ని చోట్ల ఈత కొట్టే రేంజ్ కూడా కాదు, అంత సుడిగుండాలు ఉంటాయి. అలాంటప్పుడు ఏం చేస్తుంటారు మరి? అంటే సుడిగుండలు వస్తుంటాయి కదా, అక్కడ తప్పించుకోవడానికి ట్రై చేస్తుంటాం. అంటే అక్కడ ఉండకూడదు, సో దూరంగా అటు సైడ్ ఎటైనా వెళ్ళిపోవాలని, సో అలా ట్రై చేస్తూనే ఉంటాం. అలాగే ట్రై చేస్తుంటారు. బట్ వస్తే ఏం చేస్తుంటారు? మిగతా వస్తే ఏముంటాయి, ఇప్పుడు చిక్కుకోలేదు కదా, వస్తే ఏం జరిగిందో నాకు తెలియదు. వస్తే ట్రై చేయాలి సార్ ఏమవుతుంది అనేది. వస్తే షిప్ వెళ్ళిపోయింది లోపలికి డెఫినెట్గా కదా, వెళ్ళిపోద్ది. సుడిగుండలో తిరిగితే తెలుసు కదా, అది ఏమి ఉండదు అక్కడ. అది ఎక్కడ తీసుకెళ్ళి పడేది ఎవరికి తెలియదు. ఓకే, తీసుకొని ఇసురు పడేస్తుంది అంతే కదా. సుడిగుండం అంటే ఇలా తిరుగుతుంటుంది. అది అది ఎక్కడికి వెళ్ళి తీసి పడేస్తే మనకే తెలియదు. ఇలా గాలి అలా తీసుకెళ్ళిపోతుంటుంది. సో వాటర్లో సుడిగుండం అంట, అది ఇప్పుడు వచ్చి చూడలేదు. అది అంటే నువ్వు చూడలేదు? లేదు. సముద్రంలో ఎంత లోతు వరకు వెళ్తారు మీరు? చాలా డీప్కి వెళ్ళిపోతాం. మైళ్ళు ఉంటుంది అనమాట, ఒక 150 మైళ్ళు అలా లాంగ్ ఉంటుంది. 160-170 మైళ్ళు అలా మైళ్ళు వెళ్ళిపోతుంటాం లోనికి. ఇంకా చాలా బోటర్లు కూడా దాటేస్తుంటాం ఒకసారి. ఎక్కడ దాకా వెళ్ళారు బోటర్ దాటి? కలకత్తా సైడు. ఆ బోటర్లు కూడా దాటేస్తుంటాం. ఇంకేం బోట్ వస్తావు? దాటేటప్పుడు ఒకసారి బోటర్లు దాటేటప్పుడు అక్కడ పట్టుకొని కొట్టడం కూడా జరిగేది మిమ్మల్ని. అంటే బోటర్ దాటేసి వచ్చినందుకు, సో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి యాడ్ చేసినందుకు సో కొట్టడం కూడా జరిగేది. మళ్ళీ మా ఓనర్లు వచ్చి మమ్మల్ని విడిపించి వాళ్ళకి చలానా కట్టి, అదే ఫైన్ కట్టి, ఎంతని 2 లక్షలు 3 లక్షలు అదే ఫైన్ వేస్తే అవన్నీ కట్టింది కాక మళ్ళీ దగ్గర ఫిష్ అంతా లాగేసుకుంటారు. మళ్ళీ ఫిష్ అంతా లాగేసుకుంటారు. ఖాళీ బోటి మమ్మల్ని, అంటే ఓన్లీ బోట్ ఒకటే ఖాళీ చేసేస్తారు. సో మమ్మల్ని కూడా కొట్టేస్తారు. ముందు కొట్టేసి అన్ని లాగేసుకొని తర్వాత మళ్ళీ ఓనర్ ఫోన్ చేసి డీల్ చేసి, డబ్బులు ఎంత కావాలి, 2 లక్షలు కావాలి 3 లక్షలు డీల్ చేసి డిమాండ్ చేసి, అప్పుడు మా ఓనర్లు వచ్చి విడిపించి తీసుకెళ్తారు. ఓకే, అలా చాలా జరిగాయి మా దగ్గర, ఎక్కువ జరుగుతుంటాయి అవి. తప్పదు, ఈ చేపల కోసం ఎంత లాంగ్ వెళ్తుంటాం. అలాగ ఏదో చిన్న కకృతి మీద దాటుతాం. ఓకే, వాళ్ళు వస్తారు, కాకపోతే మనం వెంటనే కొంచెం. సో 20-25 డేస్ ఉంటావు కాబట్టి చాలా అద్భుతాలు చూస్తాం మనం. చాలా అద్భుతాలు చూసేది ఎవరెవరు అంటే, ఒకటి పైలట్లు, రెండోది మీ ఫిషర్ మ్యాన్స్. చుట్టూ సముద్రమే, మధ్యలో మనం ఇటు చూసిన ఈ 9 నెంబర్స్, అంటే నన్ను వదిలేసి ఇంక 8 నెంబర్స్ కనిపిస్తారు. ఇటు చూసిన ఆ తెల్లారితే మళ్ళీ వీళ్ళ ముఖమే చూడాలి, వాళ్ళు నా ముఖం చూడాలి. ఓకే, అలాగే ఉంటది. ఇప్పుడు మీరు వలేసినప్పుడు చేపలు కాకుండా సముద్రంలో చాలా అద్భుతాలు ఉంటాయి, రకరకాల చేపలు ఉంటాయి. కొన్ని పూర్వకాలంలో చాలా ఇక్కడ రాజులు ఉండేవాళ్ళు, కింద అవన్నీ ఉండేవి అంటుంటారు. ఆ చేపలు కాకుండా ఏమన్నా పడ్డాయా మీకు, లేకపోతే చూడటం జరిగిందా ప్రదేశాల లోపల? చేపలుగా కాకనంటే ఒకసారి రాకెట్ లాంటి, అంటే రాకెట్ ఏంటి తెలియదు ఎక్కువ, అదే వేరేది ఏదో చిన్న రాకెట్ లాంటిది, ఇంత కొండ లాంటిది ఏదో దొరికింది అది. సో అది దొరికితే దాన్ని ఏం చేసామంటే భయపడిపోయి బోట్ ఎక్కడ పేలిపోద్దని నీటిలో ఓడేసాం, బయటికి తీసుకెళ్ళకన్నా మళ్ళీ మేము. ఓకే, ఆ భయ్యలు అవి ఉంటాయి అనమాట. ఆ పురాతనం అంటే ఏం దొరకలేదు. ఫిష్లు పెద్ద పెద్ద ఫిష్లు అవి సార్కులు ఎక్కువ తిరుగుతుంటాయి, మళ్ళీ బోట్ చుట్టూ తిరుగుతుంటాయి. డీప్కి వెళ్ళిపోతాం కదా, ఎక్కువ సార్కులు తిరుగుతుంటాయి బోట్ చుట్టూ. ఓకే, అంటే మేము తినేవి ఏమైనా పడేస్తుంటాం కదా, ఈ చేపలు కట్ చేసినవి, అంటే అప్పుడే పడిన చేపలు ఏదైనా ఉంటే వండుకుంటాం. అదేంటంటే మిగతా వేస్ట్ అది ఉంటుంది కదా, వేస్ట్ పడేస్తుంటుంది కదా, సార్కులు ఇలా తిరగడం. ఓకే, చాలా చాలా ఉంటాయి. ఓకే, పెద్ద పెద్దవి. అంటే రాకెట్ అంటే నువ్వు చెప్పేది ఇప్పుడు మనకి చంద్రమండలంలో పంపించడానికి కాదు, మామూలు చిన్నది. అది ఓపెన్ చేసి చూడాల్సింది, దాంట్లో ఏమన్నా వజ్రాలు ఉన్నాయేమో. ఏమో ఓపెన్ చేస్తే పేలిపోతే తుఫాన్ వచ్చి పోనా పర్లేదు, అలాంటివి పేలిపోయిపోతే బాగోదు కదా. ఎందుకంటే నేమ్ ఉండదు, అంటే వాళ్ళని గంగపుత్రులు వెళ్ళి తుఫాన్కి చిక్కిపోయి చనిపోయారంటే అది ఒక చిన్న నేమ్ ఉంటా, ఏదో గంగపుత్రులు అని నేమ్ ఉంటుంది. ఈ బాంబే పేలిపోయి చచ్చిపోయారంటే మేము యుద్ధానికి వెళ్ళామేంటి, కాదు కదా. సో అది అలా భయపడిపోయి పడేస్తుంటాం అంటే. ఓకే, ఏదైనా ఇంపార్టెంట్ది ఏదైనా వింతగా కనిపిస్తే దాన్ని పట్టుకెళ్ళడం అంటే జరుగుతుంటుంది. ఏదో చాలా భయంకరంగా ఉంది అది. దేవిపుత్రుడి సినిమాలో కింద ఇంకొక లోకం చూపిస్తుంటారు, అలాంటి లోకాలు కనపడుతుంటాయా? అలాంటివి ఏం కనిపించవు, ఎందుకని అడుగుకి వెళ్ళాం కదా మేము. ఒకవేళ మిడిల్కి వెళ్ళినప్పుడు ఆయిల్ అయిపోతే మీరు తీసుకెళ్ళిన ఆయిల్ కౌంట్ సరిపోక ఇంకొక 2-3 డేస్ ఎక్స్ట్రా ఉండేటట్టు డిఫరెంట్గా కాల్కులేషన్ చేసుకుని చేస్తాను వేట అనేది. ఒకవేళ ఆయిల్ చెక్ చేసుకుంటాం. ఓకే, రోజు చెక్ చేసుకుంటాం ఎంత ఉంది అని. దాని తగ్గనే యాడ్ చేసి ఇక్కడికి సరిపోయినంత ఉండాలి ఆయిల్, మళ్ళీ హార్బర్కి వచ్చేవాళ్ళు కదని సరిపోయిన ఎంత ఉందో అంత కంటిన్యూ చేసుకుని వచ్చేస్తాం. వెళ్ళినప్పుడు షిప్లో వెళ్తున్నప్పుడు అనుకోకుండా ఒక వరద వస్తే ఏం చేస్తుంటారు నాని? అనుకోకుండా వరద వస్తే ఏముంది, తప్పించుకోవడానికి ట్రై చేస్తాం.
తప్పించుకోకపోతే చిక్కిపోతాం. అలా వెళ్ళినప్పుడు ఎవరన్నా తప్పించుకోలేక చనిపోయిన వాళ్ళు ఉన్నారా? చాలా మంది ఉన్నారు కదా. మీ ఫ్రెండ్స్ ఎవరన్నా? ఫ్రెండ్స్ ఎవరు లేరు. అదే మా విలేజ్ పక్కన రీసెంట్గా జరిగింది, అది కూడా ఒక 1 month అవుతుంది అనుకుంటాను. మా పక్కన మా విలేజ్ పక్కన ఒక విలేజ్ ఉంది. సో అందులో ఫ్రెండ్ లాగే అబ్బాయి కూడా. సో నైట్ టైం అదే ఈ వాష్రూమ్కి వెళ్ళి ఎవరికి లేపకుండా, యాక్చువల్గా ఎవరైనా లేపాలి బయటికి వెళ్ళామంటే మనం, అదే సీలోనే. సో ఆ అబ్బాయి ఎవరైనా లేపలేదు, సింగల్గా వెళ్ళి వాటర్లో జారిపోవడం అనేది జరిగింది. అది ఓకే, చనిపోయాడు. దొరకలేదు, చాలా ఎతికారు, దొరకలేదు. యాక్చువల్గా మనం వాష్రూమ్కి వెళ్తే అందులో ఎవరినొకరిని తోడు తీసుకెళ్ళాలి మనం. వీళ్ళు ఎందుకు లేపడం, డిస్టర్బ్ చేయడం అనుకుని అక్కడికి వెళ్తే సడన్గా కాలు జారి పడిపోయాడు సముద్రంలోకి. ఈత రాదు తనకి? ఈత వచ్చు, కానీ బోటు జర్నీలో వెళ్తుంది కదా, నెట్ మీద వెళ్తుంది బోటు. సో అబ్బాయి ఇక్కడ పడిపోయిన వెంటనే ఇలా అడుక్కెళ్ళి బయట రాకపోతే మనిషి ఎక్కడ ఉంటాడు, ఎందుకంటే ఒడిసి ఉంటుంది కాబట్టి సముద్రం ఫాస్ట్గా తీసుకెళ్తుంటుంది షిప్ని. ఇది షిప్ నార్మల్గా వెళ్ళిపోద్ది, ఓకే, రన్నింగ్లో ఉంటుంది కాబట్టి సముద్రం కాడ ఒడిసినలాగా ఉంటుంది అనమాట, అలా లాక్కి వెళ్తుంటుంది. ఓకే, అబ్బాయి పడిన వెంటనే వెళ్ళిపోయాడు. సరే నుంచి పడిపోయాడు. మా షిప్ కాదు, వేరే షిప్ నుంచి వేరే జరిగింది అనమాట. సో అలా పడిపోయాడు. నైట్ టైం జరిగింది ఆ సంగతిని కూడా. సో మిగతా వాళ్ళందరూ ఎతికారు. ఎంత గజ ఈతగాళ్ళైనా కానీ కాపాడుకోవడం కష్టం, వాళ్ళు కూడా అసలు కష్టం. ఎంత పెద్ద గజ ఈత కూడా అయినా సరే లాంగ్లో ఒంటరిగా బోట్ ఉంటప్పుడు, సో ఎవరిని లేపకుండా ఇలాగా మిస్టేక్ జరిగింది అనుకో, వాడు బతకడం చాలా కష్టం, ఇంకా చనిపోయినట్టు ఇంకా. ఓకే, సో అలా చనిపోవడం జరిగింది అబ్బాయి. సో అది ఒకటి. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మీరు ఆల్రెడీ షిప్పింగ్కి వెళ్తున్నప్పుడు మీరు చేపలు పట్టే టైంలో కొన్ని వేరేవి కూడా మీ మీద అటాక్ చేస్తుంటాయి. అవును, అలాంటప్పుడు ఏం చేస్తుంటారు మరి? అవి మీ అంటే చాలా చిన్నగా ఉన్నాయి కాబట్టి షిప్లు ఈజీగా క్యాచ్ చేసుకోగలం మిమ్మల్ని. అవి అటాక్ ఏం చేయవు మనకు, కొంచెం సార్కిల్ దగ్గర ఎక్కువ సొర చేపలు అంటుంటారు, దాటి దగ్గర కొంచెం ఇబ్బందిగా ఉంటుంది మనకి. ఏం చేస్తుంటాయి అవి? ఎగురుతుంటాయి, అవి లాగుతుంటాం కదా మేము. సో లాగుతుంటే అవి వస్తుంటాయి, పైకి వస్తుంటాయి. దానికి ఉక్కు ఉంటుంది, పెద్ద ఉక్కులాగా ఉంటుంది మాకు. ఓకే, ఉక్కు పెట్టి లాగేస్తాం అంతవరకే, కానీ మిగతా ఏమి మీకు మనుషులు తినే అంత లేదు. గంగపూతుడు అంటే అంత ఈజీ కాదు కదా తినాలంటే. ఓకే, ఏమన్నా తినాలంటే మేమే తింటాం, అవి తినడం కాదు. ఓకే, ఒకళ్ళు మమ్మల్ని తినాలంటే ఒక సముద్రం తప్ప ఇంకేం తినలేదు మమ్మల్ని. దాంట్లో కలిసిపోవడం తప్పితే ఇంకేం లేదు. ఎవరైనా ఏదైనా చేయాలంటే ఒక గంగమ్మ తల్లే, కాపాడాలన్నా కల్పించుకోవాలన్నా తనే. ఓకే, అంతకు మించి నీటిలోనే అదే జీవించి ఏది కూడా మమ్మల్ని ఏం చేయలేదు. ఈజీగా అయిపోయింది కదా గంగపుత్రులు. మరి ఎన్ని రకాల చేపలు ఉంటాయి? చాలా రకాలు ఉంటాయి, నాకు తెలియదు. నువ్వు చూసిన రకాల చేపలు చెప్పు. డిఫరెంట్ చేపలు. డిఫరెంట్ అంటే కొమ్ముకోనం ఉంటుంది, సో బాతుకోనం ఉంటుంది, సార్క్ ఉంటుంది. సార్క్ తెలిసింది అందరికీ. నువ్వు రెగ్యులర్గా పట్టుకునే చేపలు కాకుండా ఏమైనా డిఫరెంట్ చేపలు దొరికాయా నీ వాళ్ళలో? డిఫరెంట్గా ఏమి ఉండవు, మాకు తెలిసినవే దొరుకుతుంటాయి. ఎందుకంటే దానికి మేమే కాదు, కొత్త పేర్లే పెట్టేస్తుంటాం మేమే, ఇది ఆ చేప, ఇది ఈ చేప అని. మనకు కొన్ని సినిమాల్లో చూపించారు పాత రోజుల్లో, సాగర్ కన్య, సాహస వీరుడు, హాఫ్ మనిషి హాఫ్ చేప ఉంటుంది. అలాంటివి ఏమైనా దొరుకుతాయి లోపల? అవన్నీ సినిమాల్లో దొరుకుతాయి, రియల్ లైఫ్లో ఇప్పుడు నేను చూడాలని చూస్తున్నాను, కానీ అవన్నీ కట్టుకథలు. అదే ఏం నిజంగా ఉండొచ్చు, ఉన్నాయి కదా. మధ్యలో కూడా మనకి ఒక 2-3 years బ్యాక్ ఒక సముద్రం ఒడ్డుకి కొట్టుకొని వచ్చాడు, హాఫ్ మనిషి హాఫ్ చేప ఉందని. అవునా? అలాంటివి ఉన్నాయి అసలుకి? ఏమో నాకు తెలియదు. చూద్దాం అనుకున్నా, నేను ఇప్పటికి చూద్దాం అనుకుంటున్నాను, కానీ కంట పడట్లేదే. కనిపిస్తుంది, డెఫినెట్ గా చూసి ఫోటో తీసి నీకు సెండ్ చేస్తాను నేను. ఇదిగో దీంతో సెల్ఫీ తీసుకున్నా అని. టిక్టాక్ ఉంటుంది కదా, ఇన్స్టా రీల్లో పెడతాను ఈసారి. అలాంటిది ఏమైనా జరిగితే వైరల్ అవుతాం కదా మళ్ళీ. వైరల్ బాగా చేసావు కదా ఒకప్పుడు. చేసాంలే, ఏదో చేసిన వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. నేను అయిపోను కదా. ఓకే, సో మనం లైక్ చేసి మనల్ని కొంచెం సపోర్ట్ చేసిన వాళ్ళకి, వాళ్ళ బట్టి మనం అవుతాం ఏదైనా.